మోంతా తుఫాను ప్రభావం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తీవ్ర పంట నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులను విప్ జీవి ఆంజనేయులు పరామర్శించారు. పంట నష్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. మోంతా తుఫాను వల్ల వచ్చిన పెనుగాలులకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పంట పొలాలకు తీవ్ర నష్టం వాటింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా మిర్చి పత్తి పంటతో పాటు వరి పొలాలు మొత్తం కూడా గాలికి పెనుగాళ్లకు పడిపోయిన నీటి మురిగిన పరిస్థితి అయితే ఉంది. గత 2 రోజుల నుంచి ఈ వరి పంట మొత్తం కూడా నేలవాలి గింజ మొత్తం తడిసిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరిశీలిస్తున్నారు. మనతో పాటు జీవి ఆంజనేయులు ఉన్నారు. చెప్పండి, వినుకొండ నియోజకవర్గంలో ఎలాంటి పంటలు నష్టపోయారు? ఈ పంటలన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. మొత్తం ఎకరాలు 1500 ఎకరాల పైన తీవ్ర నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆదుకుంటారనే ధైర్యంతో రైతాంగం అంతా కూడా ఉన్నారు. ఎక్కడ కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. పంచాయతీరాజ్ రోడ్లు, R&B రోడ్లు, కలవట్లు, బ్రిడ్జిలు ఇలాంటివన్నీ కూడా దెబ్బతిని సుమారు 2000 కోట్లు పైగానే మరి అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా నష్టాలను అంచనా వేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ వరి మొత్తం కూడా పడిపోయింది. అట్లా కొన్ని పొలాల్లో నీళ్లు ఎక్కువ నిలవ ఉండిపోయి ఆ విధంగా నష్టం జరుగుతుంది కొన్ని పొలాలకి, మిర్చి, పొగాకు ఇలాంటి వాటికి. సరే, ఏదేమైనా రైతులు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకుంటుంది, రైతాంగాన్ని ఆదుకుంటుంది. ప్రతి రైతుకి నష్టపరిహారం అందుతుంది. గత ప్రభుత్వంలో లాగా దళారులు ఉండటము, మధ్యలో వాళ్ళు దళారులు తినేయడము ఉండదు. ఎన్డీఏ ప్రభుత్వంలో నేరుగా ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి కూడా ఈ యాప్లో లింక్ పెట్టేసి నేరుగా పొలాల దగ్గరికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్సు మరి ఫోటో తీసి దాన్ని అక్కడ నుండి రైతుతో పాటు ఫోటో కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఆధార్ కార్డుతో లింక్ చేసి బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేసినందువలన రైతుకి ఇవ్వాల్సిన నష్టపరిహారం నేరుగా బ్యాంక్ అకౌంట్కు పడే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ విధంగా ఎంప్లాయీస్ కూడా, అగ్రికల్చర్ అధికారులు కూడా ఆ విధంగా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. పంటలతో పాటు గ్రామాల్లో ఈ వర్షపు నీళ్ళు పడి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఆ సిబ్బందిని ఆ మేరకు ఏమైనా అప్రమత్తం చేశారు గ్రామాల్లో? తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఏ గ్రామాల్లో అయితే నీళ్లు నిలవ ఉండి ఇబ్బందికరమైన వాతావరణం ఉందో ఆ డ్రైన్స్ ఎంపీడీఓలు, కన్సర్న్ అధికారులు, పంచాయత్ సెక్రటరీలు ఆ నీళ్ళన్నీ కూడా ఎప్పటికప్పుడు డ్రైన్ అవుట్ చేసి అక్కడ బ్లీచింగ్ పౌడర్స్ అలాంటివి వేసి అంటువ్యాధులు ప్రబలకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలన్నీ కూడా ఈరోజు ప్రతి అధికారి దాన్ని ఫాలో అవుతున్నారు. ఎక్కడ అంటువ్యాధులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది, అధికారులు యాక్టివ్గా పనిచేస్తున్నారు. తుఫాను వల్ల ధ్వంసమైన రోడ్లను కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించేందుకు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశాము. మరోవైపు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచి అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేసినట్లు కూడా జీవి ఆంజనేయులు చెప్తున్నారు. ఇది మొత్తానికి పల్నాడు జిల్లాలోని వినుకొండ నియోజకవర్గంలో